మిత్రులారా, మేము మొదటి నుంచి చెబుతున్నాం, జనగొంతును లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే రెగ్యులరైజ్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ మేము మీకు ఇస్తున్న కంటెంట్ వార్తలు ఎక్కడ కనబడవు, ఎక్కడ రావు. ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా దాచిపెట్టి లేదా మరుగున దాచి తెలిసినా కూడా తెలియనట్టుండి వాటిని పైకి రాకుండా ప్రజలకు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా చేసే వార్తలనే మేము కవర్ చేసి మీకు అందిస్తున్నాం. ఇలాంటి కంటెంట్, ఇలాంటి వార్తలు మీకు ఖచ్చితంగా వినాలని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మా జనగొంతును లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మరొకరికి కూడా జనగొంతును సూచించండి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అదేవిధంగా మీ ఆర్థిక తోడ్పాటును కూడా అందిస్తూ ఛానల్కు డెవలప్ అయ్యేటందుకు కూడా ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారాన్ని కూడా అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. సహజంగా రాజకీయ నాయకుడు అంటే సేవాభావంతో లేదా సామాజిక స్పృహతో ఇతరుల కష్టాలను చూసి ఓర్చుకొని చెల్లించి దానికి సంబంధించిన ఏ విధమైన సహాయం చేయాలో ఆలోచనతో కూడి ఉంటారు. అలాంటి వారినే ఈ సమాజం రాజకీయ నాయకులుగా గుర్తిస్తుంది. లేదా ఏదన్నా పదవులకు కూడా వాళ్ళు పోటీ పడినప్పుడు వ్యక్తిత్వం పరంగా చూసుకొని తమకు నచ్చిన వారిని ఆయా ప్రతినిధుల సభకు పంపిస్తుంది. కానీ అదే రాజకీయ నాయకులు కానీ చేసే పనులు చూస్తుంటే మాత్రం మనకు ఏమైనా అరే ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యారా అని ఆలోచన రాకుండా మానదు. ఎందుకంటే ఇది మొన్ననే గత వారం 10 రోజుల క్రితంలోనే ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో మనం చూసాం. ఆ యొక్క మసీద్ ఏరియాలో ఏమైనా హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు కనపడతాయా అని చెప్పి పోలీసులు అక్కడున్న ప్రదేశాన్ని, ఆ మసీదు ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి లేదా పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. ఈ దాడిలో దాదాపు 21 ట్రాక్టర్ల రాళ్ళు అకస్మాత్తుగా మరి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఆ రాళ్ళు మొత్తానికైతే అక్కడికి పరిశీలనకు వెళ్ళిన అధికారుల మీద, పోలీసుల మీద, ప్రజల మీద దాడులు చేసి దాదాపు 24 మంది చనిపోవడం కూడా జరిగింది, మనం చూసాం. కానీ ఇంకా విచిత్రం ఏమిటంటే ఒక రాజకీయ నాయకుడు, ఇదివరదాకా మనం చెప్పుకున్న విషయం మ్యాటర్ ఒకటి అయితే ఈ మ్యాటరు మరోకి సంబంధించింది. తదనంతరం ఈ అల్లర్ల అనంతరం మళ్ళీ పరిశీలనకు వెళ్ళిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దాదాపు ఆ మసీదులో ఆ మసీదు చుట్టూ ఉన్న దాదాపు ఒక 250 ఇళ్లకు ఈ మసీదు నుంచే విద్యుత్ కనెక్షను వెళ్ళడాన్ని అధికారులు గుర్తించడం జరిగింది. అంటే మసీదుకు దాదాపు ఏదైతే ప్రభుత్వం నుంచి విద్యుత్ బిల్లు మినహాయింపు ఉందో దాన్ని ఆసరాగా చేసుకొని ఆ విద్యుత్తును దాదాపు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకు కూడా 250 ఇండ్లకు అక్కడి నుంచే విద్యుత్ సరఫరాను ఇచ్చి పూర్తిగా అంటే ప్రభుత్వం మీద ఎంతటి నష్టాన్ని చేయాలో అంత నష్టం చేస్తూ ఉచితంగా పుక్యానికి విద్యుత్తును వాడుకుంటూ అక్కడి ఆ చుట్టుప్రక్కల గల ప్రజలు ప్రభుత్వానికి ఉచిత విద్యుత్తును వాడుకుంటూ, అంటే దొంగతనంగా, ఉచిత అంటే ప్రభుత్వం తరఫున ఇచ్చే, మన తెలంగాణలో ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ కాదు, దొంగతనంగా విద్యుత్తును వాడుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న విషయం బయటపడింది. ఇది ఒక ఎత్తు, ఇదొక పాయింట్. ఇంకా అత్యంత విషాదకరమైన సంఘటన, అసలు ఇంతటి దౌర్భాగ్యమైన రాజకీయ నాయకులు, ఇంతటి నీచమైన నాయకులు కూడా ఉంటారా అని అనిపించేటటువంటి విషయం ఏంటిదంటే ఈ యొక్క సంబాల్ ఎంపీ జియావుర్ రెహమాన్ బర్క్, ఈయన దాదాపు 36 ఇయర్స్ ఉంటాయి. ఈయన ప్రజాప్రతినిధి వరకు 2022లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మొన్న 24లో జరిగిన ఎలక్షన్లలో కూడా సమాజ్వాదీ పార్టీ తరఫున ఎంపీగా కూడా ఎన్నికయ్యాడు. అంటే పార్లమెంటుకు కూడా పంపించబడ్డాడు. అంటే ఒక పార్లమెంటుకు పంపబడిన వ్యక్తి ఎంతటి ఉన్నత విలువలతో కూడిన వ్యక్తి ఉండాలి, ఎంతటి సామాజిక స్పృహ ఉండాలి, తను చేసి ఇతరులకు ఈ రకంగా మనము చేయాలి అనే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఆయన ఇంటికి కూడా విద్యుత్ కనెక్షన్ లేదు. కనీసం ఒక ఎంపీ స్థాయి వ్యక్తికి కూడా విద్యుత్ కనెక్షన్ లేదు అంటే లేదనుకున్నారు. దొంగతనంగా విద్యుత్తును వాడుకుంటున్నాడు.
విద్యుత్ కనెక్షన్ లేదు ఆ ఇంటికి. దొంగతనంగా విద్యుత్ కనెక్షన్ వాడుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నాడు. ఇంత నీచమైన నికృష్టమైన పని చేస్తూ అని ఒక రాజ్యసభ నేను ఒక ఎంపీని అని చెప్పి రాజకీయ అధికారం చెలాయిస్తున్నాడు. పోనీ ఈయనకు విద్యుత్ కనెక్షన్ పెడదామని చెప్పేసి అధికారులు వెళ్తే వాళ్ళందరినీ చావబాది చితకబాది వెళ్ళగొట్టారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు దాదాపు 500 మంది సైన్యంతో ఒక యుద్ధం వేయినట్టుగా, అంటే ఒక దేశం ఇంకొక చిన్న గ్రామం మీదనో లేకపోతే ఒక గ్రామం మీదకి యుద్ధానికి వెళ్ళినట్టుగా ఒక ఎంపీ ఇంటికి మీటర్ బిగించడానికి 500 మంది పోలీసులతో వెళ్ళడం జరిగింది. ఆ యొక్క వీడియో కూడా మీకు చూపిస్తాను, ఉండండి. అంటే ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, స్థానిక పోలీసులు దాదాపు 500 మంది ఒక బెటాలియన్తో సహా వెళ్ళి ఒక ఎంపీ ఇంటికి కరెంటు మీటర్ బిగించారు. అంటే ఎంత దుస్థితిలో ఇక్కడి రాజకీయాలు ఉన్నాయన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా హైదరాబాద్లోని పాత బస్తీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ మన సెక్యులర్ ఆలోచనల మూలంగా, సెక్యులర్ మైండ్ సెట్ మూలంగా వాళ్ళను మనం పోషించుకోవాలి, వాళ్ళని మనం సాదుకోవాలి, మన పిల్లలు వాళ్ళ అనేలాగా మన వ్యవస్థ, మన రాజకీయం తయారైంది. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలు ఇంకెన్ని ఉన్నాయో కూడా తెలియదు. అంటే మనం ఇన్ని రోజులు ఒక పాత బస్తీలోనే, మన తెలంగాణ పాత బస్తీలోనే ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నాయని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు సంబాల్ బయటపడింది. సంబాల్తో పాటు ఇంకా అసలు భారతదేశంలో ఇలాంటి వ్యవస్థలు, ఇలాంటి కూటాలు, ఇంకా ముఠాలు ఇంకెన్ని ఉన్నాయో కూడా తెలియదు. ఇవన్నీ కనుక బయటకు వస్తే అసలు దేశంలో ఏం జరుగుతుంది, అధికారం కరెక్ట్గా పనిచేస్తుందా, అసలు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ఇక్కడున్న వ్యవస్థ ఎలా భ్రష్టు పట్టిస్తున్నారు, మరి ఈ విద్యుత్ను ఏదన్నా సామాన్యుడు మనోడు ఎవడన్నా ఉపయోగించుకున్నాడు, హిందూ ఎవరన్నా కనీసం చిన్నగా వైరు తలిగేసి ఒక బుగ్గ పెట్టుకుందామని అంటేనేమో అధికారులు తీసుకుపోతారు, లోపల పడేస్తారు, కేసులు పెట్టేసి జైల్లో పడేస్తారు. కానీ ఇక్కడ ఒక సమూహమే ఒక 250 ఇళ్ళు అంటే మామూలు విషయం కాదు. దాదాపు ఒక చిన్నపాటి కాలనీ, ఆ కాలనీ మొత్తానికి ఒక మసీదు నుంచి విద్యుత్ పెట్టుకొని ఫ్రీగా చౌర్యం చేస్తూ, విద్యుత్ దొంగతనం చేస్తూ వాడుకుంటున్నారు. పోనీ ఆ సామాన్యులు వాడుకుంటున్నారు అని అంటే సరే గరీబోళ్ళు అని అనుకోవచ్చు. కానీ ఒక ఎంపీనే, ఈ ఎంపీ కూడా అదే పని చేసుకుంటున్నారంటే ఒక ఎంపీ చేస్తున్నాను అన్నాడు అంటే ఇక అసలు వాళ్ళ సమూహానికి కరెంట్ బిల్లు మరి మాఫీ చేయాలి ఈ ప్రభుత్వాలు. ఎందుకు సపరేట్గా ముస్లింలకు కరెంట్ బిల్లు మాఫీ అంటే అయిపోతుంది కదా. ఈ లొల్లి కన్నా వాళ్ళను దొంగలుగా మనం మాట్లాడే బదులు ముస్లింలకు కరెంట్ బిల్లు మాఫీ అంటే అయిపోతుంది, లొల్లే ఉండదు.